మజ్జిగ అంతా దానికి పట్టాలన్నమాట. ఉన్న మజ్జిగ అంతా పూర్తిగా మనకి అయిపోవాలి. పెట్టుకోవాలా. అయితే చూడండి, చూసారా విరపగానే కరకరలాడుతూ ఉంది. సూపర్ టేస్ట్ అనమాట. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా మన SH ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? సో చూస్తున్నారు కదండి, నా చేతిలో అయితే బుట్ట ఉంది. ఆ బుట్టలో ఏంటంటే మనకి ఫ్రెష్గా మిరపకాయలు అయితే ఉన్నాయి. ఇవన్నీ పొలంలో మిరపకాయలు అండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా. సో అయితే కొన్ని మజ్జిగలో పోద్దామని చెప్పి నేను పొలం నుంచి కోసుకొచ్చాను అనమాట. మిరపకాయలు అయితే చాలా బాగున్నాయి కదా. ఇవన్నీ కూడా ఒకసారి మనం చక్కగా నీట్గా కడిగేసి వాటర్ పట్టిందంతా కూడా మనకి ఆరిపోతుంది అనమాట. చాలా పొడి పొడిగా ఉంటాయి. ఈ కుండలో అయితే పెరుగు తీసుకున్నానండి. 1.5 కేజీ మిరపకాయలు వచ్చినాయి మనకి. ఇది 1 కేజీ పెరుగు అయితే నేను తీసుకున్నాను. ఇదేంటంటే మనం ఈ గడ్డ పెరుగు కదండి, ఇదంతా చూస్తున్నారు కదా గడ్డ పెరుగు. ఇదంతా కూడా చక్కగా మనం మజ్జిగలో చేసుకోవాలి. మరీ పలుచగా కాదు, అలా అని మరీ చిక్కగా ఉంచుకోవాలి అన్నమాట. కొంచెం ఇలాగా మనం కలుపుకుంటే పెరుగు అంతా ఈవెన్గా కలుస్తుంది అనమాట. కొంచెం వాటర్ అయితే పోసుకొని ఒకసారి చిలికేసుకుందాం. ఓకే, కవ్వం కంటే ఇదైతే నాకు బాగా మంచిగా యూజ్ అవుతుంది. సో అందుకే నేను దీంతో చేస్తున్నాను. ఇవన్నీ చూసారా, స్మూత్ ఇలా అయిపోయింది అనమాట. స్మూత్గా అయ్యింది గడ్డ పెరుగు అంతా కూడా. ఇప్పుడు నేను ఏంటంటే వాటర్ అనేది పోస్తున్నానండి. మరీ పలుచగా కాదు, అలాగని మరీ చిక్కగా కాదన్నమాట. దీంట్లోని ఒక 2 చిటికెళ్ళు అంటే ఒక 1/2 స్పూను పసుపు అనేది వేసాను. పసుపు వేస్తే చాలా బాగుంటుంది అనమాట. అయితే దీంట్లోని 1.5 కప్పు అయితే నేను కల్లుప్పు వాడుతున్నానండి. కల్లుప్పు మంచిదన్నమాట మనకి. చూసారు కదా, 1.5 కప్పు కల్లుప్పు. ఇలా మనం కరిగినంత వరకు ఒకసారి ఇలాగా కలిపేసుకోవాలి. ఇక్కడ చూసారు కదండి, వాటర్ అంతా కూడా ఏమీ లేదు. ఒక 5 మినిట్స్ అనేది ఆరబెట్టాను. అయితే నేను ముచ్చుకులు అయితే ఉంచేస్తున్నానండి. ముచ్చుకులు ఉంచేసి ఇదంతా కూడా చిన్న పిన్ సహాయంతోనే నేనైతే మిరపకాయలు ఇలాగా చీర్చుకుంటున్నాను అనమాట. అయితే మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్పీడ్గా ఇలాగా చీర్చుకోవాలి. కాకపోతే మనం ఏంటంటే ఎండింగ్ బిట్ అనేది కొంచెం వదిలేసుకోవాలన్నమాట. మొత్తం చీర్చేసామంటే మిరపకాయ అంతా కూడా విడిపోతుంది కదా. సో దానికోసం నేను ఇలాగా 3 చోట్లుగా ఇలాగ నేను పిన్నుతోని చీర్చుకుంటున్నాను. చూస్తున్నారు కదా, మిగతావన్నీ కూడా మనం ఇలాగా చీల్చి పక్కన పెట్టుకుందాం. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, సీడ్స్ అయితే నేను తీయలేదనమాట. సీడ్స్తోనే నేను అలా ఉంచేస్తున్నాను. కొంతమంది ఏంటంటే సీడ్స్ తీసేస్తారు. సో నేనైతే కారంగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి సీడ్స్ కూడా అట్టే వదిలేసాను అనమాట. ఇవన్నీ కూడా మిగతా వాళ్ళగా చేసి పెట్టేసుకుందాం. ఇందులోనే కొంచెంగా వామ్ అయితే వేస్తున్నాను. మరీ ఎక్కువ కాదు, కొంచెం వామ్ వేసి కొంచెం మనం ఇలా కచ్చబిచ్చ దంచుకుందాం. ఇలా ఒక 1/2 టీ స్పూన్ ఇలా కచ్చబిచ్చ దంచుకున్న వామ్ని ఆ మజ్జిగలో మనం పోసేసుకుందాం. ఓకే, అంతే. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టుకొని చక్కగా మనం కోసుకున్న మిరపకాయలు అంటే ఇలా చీల్చుకున్నాం కదండి, మిరపకాయలన్నీ కూడా ఒక డబ్బాలో వేసి మజ్జిగ అందులో పోసేస్తాం. ఈ ప్లాస్టిక్ డబ్బా అయితే వాడుతున్నానండి, స్టీల్ అయితే వాడకూడదు అనమాట. యాక్చువల్గా ఈ కుండలో పెట్టచ్చు, కానీ కుండ అనేది సరిపోదు అనమాట. ఓకే, ఇదంతా కూడా అందులో పోసుకుందాం. అయితే మనం అన్నీ కూడా ఇలాగా మజ్జిగలో పోసుకోవడమే.
ఇలా నానాలన్నమాట. ఒక 24 hours వీటిని మనం నానబెట్టుకొని అలా వదిలేయాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, 24 hours అయితే అయిందనమాట. అయిన తర్వాత మిరపకాయలు మనకి ఇలా ఉన్నాయి. సో ఇదే టైంలోని మనం ఒక జిబ్బు సహాయం తీసుకొని ఆ మిరపకాయలన్నీ అందులో వేసేస్తున్నాను. మజ్జిగ అంతా కూడా కింద ప్లేట్లోకి వచ్చేస్తుంది. అలాగే ఏంటంటే మిరపకాయల్ని మజ్జిగని మనం ఇప్పుడు సెపరేట్ చేసేసుకోవాలి. చూసారా, ప్లేట్లోనే మజ్జిగ అంతా కూడా వస్తుంది కదా. సో మజ్జిగ అంతా మనం పాడేయకుండా పక్కన పెట్టుకోవాలండి. మిరపకాయలు మళ్ళీ ఏంటంటే ఈవినింగ్ ఎండిన తర్వాత మళ్ళీ ఇదే మిరపకాయలు తీసుకెళ్ళి మనం అదే మజ్జిగలో పోసుకోవాలన్నమాట. ఇక్కడ చూసారు కదండి, ఇది 3 days అయిందనమాట. అంటే మజ్జిగలోని మళ్ళీ మనం ఇలా ఎండిపోయిన తర్వాత మళ్ళీ వేసేసుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే ఇలా ఒకసారి కలిపేసి, అంటే మజ్జిగ అంతా దానికి పట్టాలన్నమాట. ఉన్న మజ్జిగ అంతా పూర్తిగా మనకి అయిపోవాలి. సో ఇలా తీసి మనం మళ్ళీ ఇలా ఎండబెట్టేసుకోవడమే. నేను చెయ్యి అయితే పెట్టట్లేదండి. యాక్చువల్గా మనం చెయ్యి కూడా పెట్టచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. కాకపోతే నేను చెయ్యి యూజ్ చేయలేదు. మళ్ళీ ఈవినింగ్, అంటే మార్నింగ్ మనం ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఎండలోని. ఈవినింగ్ అయ్యేటప్పటికి తీసి మనం మళ్ళీ అదే మజ్జిగలోని వేసేసుకోవాలి. ఓకేనా. ఇవన్నీ కూడా ఇలా ఎండబెట్టేసుకుందాం. ఓకే, చూసారా అప్పటికిప్పటికి ఎంత కలర్ చేంజ్ అయిందో మనకి. ఆ మజ్జిగ అంతా కూడా పట్టేస్తే ఇంకా అయిపోయినట్టే. ఇవి చక్కగా వేపుకోవచ్చు అనమాట మనం. ఓకేనా. చూసారు కదండి, ఇందులోని మనకి మజ్జిగ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. హ్యాపీ అనమాట. సక్సెస్ఫుల్గా పెరుగు అంతా కూడా, అంటే మజ్జిగ అంతా కూడా ఇవి పీల్చుకున్నాయి. అయితే మనం దీంట్లోకి వేసేద్దాము. ఇంకొక 2 days ఇలా మనం ఎండబెట్టేసుకుంటే చక్కనైన మజ్జిగ మిరపకాయలు రెడీ. అయితే నేను ఇంకా చేత్తో వేసేస్తాను. ఇలా మనం ఈవినింగ్ వరకు ఉంచేసి చక్కగా మనం డబ్బాలోకి స్టోర్ చేసుకోవడమే. బాగా ఎండిన తర్వాత మనం వేయించుకుంటే సూపర్ ఉంటుందండి పప్పుచారులోకి. అలాగే మనకి ఏంటంటే మజ్జిగ చారు చేసుకున్నప్పుడు భలే ఉంటుంది. ఉత్తు నోటితో కూడా మనకి మజ్జిగన్నంలో కూడా బాగుంటుంది. అలాగే గంజన్నాలు తిన్నోళ్ళు చక్కగా ఇలాంటివి ఒక 2 వేపుకొని చక్కగా నిమ్మకాయ పిండుకొని ఆ గంజన్నం తింటే భలే టేస్ట్ ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే ఇన్నాళ్ళు మనం తర్వాణి చేసుకునే వాళ్ళం, గుర్తుందా మీకు? ఇవి ఇలా దాస్తాను, మళ్ళీ రేపు ఎండ రాగానే పెడతాను. సో ఎవరికైనా తర్వాణి గుర్తుందండి? తర్వాణి కూడా చక్కగా చాలా బాగుంటుంది. చాలా ఒంటికి మంచి చలవ కూడా చేస్తుందండి తర్వాణి అయితే. అప్పట్లో తినేవారు, ఇప్పుడు ఎవరు తర్వాణీలు తినట్లేదు. అందరూ టిఫిన్స్ అయితే తింటున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదండి, మనకి మిరపకాయలు అన్నీ కూడా ఇలా ఎండిపోయినాయి అనమాట. ఎండిన తర్వాత లాస్ట్ డే అండి ఇలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి. ఇవి వేయించుకుని చూపిస్తాను ఎలా ఉన్నది అనేది. ఓకేనా. సో చూసారు కదండి, మజ్జిగ మిరపకాయలు అనమాట. అలాగే మనం చల్ల మిరపకాయలు కూడా అంటాం కదా, ఎంత బాగా ఎండినాయో. ఈ 2-3 రోజుల ఎండకి ఇలా అయిపోయినాయి అనమాట. నేనైతే పప్పు ఆనపకాయ అయితే ఈరోజు చేశానండి. దాంతోపాటు దొండకాయ ఫ్రై కూడా చేశాను. కళాయిలో ఆయిల్ కూడా పెట్టానండి. కొంచెం వేయించుకుందాం. ఇవి అసలు కరకరలాడతాయి లేదనేది మనం చూద్దాం. ఓకేనా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నిజంగా. మనం పప్పు చేసుకొని ఇంకా కర్రీ కూడా ఏం అక్కర్లేదు, హ్యాపీగా ఇవి వేయించుకొని తినేయచ్చు అనమాట. ఈ కళాయి ఇలా ఉన్నదని అనుకుంటున్నారా? ఇదైతే ఓన్లీ నేను అప్పడాలకి ఇలాంటి మిరపకాయలు చిన్న ఒడియాలు పెట్టుకుంటాం కదా, అవి వేయించడానికి అయితే ఈ బుల్లి కళాయి వాడతాను అనమాట. ఇంకా అది అలా అట్టే పెట్టేస్తాను, అప్పడాలు ఇవన్నీ వేపుకోవడానికి అనమాట. చాలా బాగుంటాయి నిజంగా. ఇలాగా మనకి మంచిగా మిరపకాయలు దొరికేటప్పుడు హ్యాపీగా మనం ఇలా మజ్జిగలో పోసుకుంటే చాన్నాళ్ళు ఉంటాయండి. దగ్గర మనం సంవత్సరాలు కూడా వీటిని దాచుకోవచ్చు అనమాట హ్యాపీగా. కాకపోతే ఇన్ని మనం చేసుకొని సంవత్సరం వరకు దాయలేం కదా, వెంటనే నూరు ఊరుతూ ఉంటుంది కాబట్టి మనం తినేయాలి. అయితే నేను రైస్ పెట్టుకొని వస్తాను. అయితే ఇవన్నీ నేను తినగానే నేను ఒక 2 తింటాను, మిగతా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళ కోసం అయితే వేయించాను. చక్కగా చల్లారిన తర్వాత మనకి ఏంటంటే ఇలా విరపగానే కరకరలాడుతుంది అనమాట. ఇప్పుడు వేడి మీద ఉన్నది కాబట్టి కొంచెం మనకి మెత్తగా ఉంటుంది. కొంచెం చల్లారిన తర్వాత ఈ పప్పులోని కొంచెం మనం నెయ్యి వేసుకొని హ్యాపీగా అది నంచుకొని తింటే బాగుంటుంది. పప్పు ఆనపకాయ చేసానండి. ఆనపకాయ అనేది
మన గార్డెన్లో ఆనపకాయ అనమాట. సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. అలాగే నేను దొండకాయ ఫ్రై అండి, చిన్న ముక్కలుగా కోసి దొండకాయ ఫ్రై చేసాను అనమాట. సో అయితే కర్రీ అనేది పక్కన పెడతాను, పప్పు వేసుకొని తిందాము. పప్పుతో పాటు నెయ్యి కూడా వేసుకోవచ్చు, కాకపోతే నెయ్యి అక్కర్లేదండి. కమ్మగా మన గార్డెన్లో ఆనపకాయ అయితే భలే టేస్ట్ అయితే ఉంటుంది. మంచిగా మనం కుక్ చేసుకుంటే మటుకు సూపర్గా ఉంటుంది అనమాట. చూసారు, ఆనపకాయ కూడా చక్కగా ఇలాగంటే మెత్తగా అయిపోతుంది. ఇంకా మనకి ఎండాకాలం వచ్చింది కాబట్టి మనకి ఆవకాయలు కూడా పెట్టేసుకోవచ్చండి హ్యాపీగా. కాకపోతే ఇంకా మామిడికాయలు రావు కాబట్టి పెట్టుకోవాలా. అయితే చూడండి, చూసారా విరపగానే కరకరలాడుతూ ఉంది. సూపర్ టేస్ట్ అనమాట. ఇంకా మనకి కర్రీ కూడా అక్కర్లేదు, చక్కగా ఉంది. కారం కూడా ఏం లేదండి, అంటే మనకు తగ్గట్టుగానే ఉందన్నమాట. కొన్ని మిరపకాయలు చాలా కారంగా ఉంటాయి కానీ తిండేము. ఇలా మజ్జిగలో వేసుకున్న మిరపకాయలు తింటే మటుకు సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఇప్పుడు మనకి సీజన్ కాబట్టి హ్యాపీగా మనం వేయించుకోవచ్చు. ఒక 1 వీక్ కూడా అక్కర్లేదు, 3-4 డేస్లో మనకి చక్కగా మిరపకాయలు అనేది రెడీ అయిపోతాయి. సో వీడియో చూసారు కదండి, నచ్చే ఉంటుంది. సో మీరు కూడా హ్యాపీగా ఇలా చల్ల మిరపకాయలతోనే ఎంజాయ్ చేయండి. మరి సమ్మర్ సీజన్ అంతా ఒడియాలు, ఇలా చల్ల మిరపకాయలు, ఆవకాయలు ఇంకా ఎన్నెన్నో పెట్టుకుంటాం కదా. సో హ్యాపీగా ఎంజాయ్ చేసింది. అయితే మరి నేను ఉంటానండి. మధ్యాహ్నం టైం కదా, కొంచెం ఆకలి అయితే ఉంది. హ్యాపీగా ఇదంతా ఫినిష్ చేసేద్దాం. ఇంకా మిరపకాయలు అక్కడ ఎదురుగా ఉన్న వాళ్ళకి అయితే ఇవ్వాలి. కరకరలాడుతుంది, చూసారు కదా. సో వీడియో అనేది ఇదండి. మళ్ళీ వచ్చే వీడియోస్ మనం కలుసుకుంటాను. అక్కడికి వెళ్ళి కూర్చొని తింటాను. మరి ఉంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.